హాయ్ అండి. చిలకడ దుంప పచ్చడి తయారు చేసుకోవడం. ప్యాన్‌లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి దోరగా వేయించండి. ఇలా వేయించిన దాంట్లోకి 5, 6 ఎండుమిర్చి, 4, 5 పచ్చిమిర్చి, కొద్దిగా మెంతుల్ని వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని చల్లారాక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని, అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసి బరకగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లోకి ఇక్కడ 250 గ్రామ్స్ చిలకడ దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. వీటిని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసిన పక్కన పెట్టి పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోండి. ఇందులోకి 4, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, 2 ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువని వేసి పోపు అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లోకి పచ్చడిని యాడ్ చేసి పోపు అంతా పట్టే విధంగా బాగా కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకోండి.